అక్షిత ఏమైంది? తెలియనట్టు అడుగుతావేంటి? చూసాం కదా, ఆ పల్లవి విన్ అయింది, నేను ఓడిపోయాను. ఆ పల్లవిని సెకండ్ రౌండ్ లోనే రాకుండా ప్లాన్ చేశాం కదా, ఫైనల్ రౌండ్ వరకు ఎలా వచ్చింది? అక్కడికి ఫైనల్ రౌండ్ లో ఆ పల్లవి పాడకుండా చెయ్యాలని చెప్పి మైక్ మీద పెప్పర్ స్ప్రే కూడా చేశాను. ఆ మైక్ పట్టుకుని అది తుమ్ముతూ దగ్గుతూ ఉంటే దీని పని అయిపోయింది, పాట పాడలేదు, నేనే విన్ అయిపోయినట్టని చాలా ఆనందపడ్డాను. అసలు ఆ జడ్జిని అనాలి. దానికి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి ఆవిడే టైం ఇస్తూ వచ్చింది. తనని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఆ పల్లవి గెలవకుండా ఎన్ని ప్లాన్లు వేసినా చివరికి అదే గెలిచింది. అక్షితానే కొడతావా? చెప్పు తెగిపోద్ది నువ్వు మధ్యలో మాట్లాడావంటే. ఈ పోటీలో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేస్తావా? మనిషివి కాదు నువ్వు. కానీ ఈ కాంపిటీషన్ లో గెలవాలనుకుంది. గెలవాలనుకుంటే కష్టపడాలి, నేర్చుకోవాలి, పోటీ పడాలి, అప్పుడు గెలవాలి. అంతేకాని ఇలా మోసం చేస్తూ గెలవాలనుకుంటారా? అలా వచ్చే గెలుపుని గెలుపంటారా? ఈసారి నేనేదో ఫెయిల్ అయిపోయాను అని నువ్వు గెలిచేసావని సంబరపడకు. ఏయ్, మాట్లాడకు. చెప్తున్నాను వినండి. ఇక మీదట నీకు నాకు ఏ పోటీ వచ్చినా సరే ప్రతి పోటీలో నేనే గెలుస్తాను.